ఈరోజు వీడియోలో నేను ఫ్రిడ్జ్ టూర్ చేసి చూపించబోతున్నాను. సో ఇది ట్రిపుల్ డోర్ శాంసంగ్ ఫ్రిడ్జ్. సో చాలా బాగా నచ్చింది నాకు. సో ఇక్కడ ఈజీ యాక్సెస్ డిస్పెన్సర్ అని వాటర్ కోసం స్పెషల్గా ఒక కౌంటర్ ఇచ్చాడు. సో అంటే మనం లోపల వాటర్ బాక్స్లో వాటర్ ఫిల్అప్ చేసుకుంటే మనము సో ఇక్కడ డైరెక్ట్గా మనం గ్లాస్తో పట్టుకోవచ్చు. ఒక 4 లీటర్స్ దాకా మనం వాటర్ని ఫిల్ చేసుకోవచ్చు. సో బాటిల్స్లో అలా పట్టుకోకుండా. సో ఇవన్నీ కూడా నెయిల్ పాలిష్లు. మా పాపకి చాలా ఇష్టం నెయిల్ పాలిష్లు అంటే. సో ఇవి ఎగ్స్. సో ఇట్లా పెట్టుకున్నా. సో ఇక్కడ వచ్చేసి ఇవి మిల్క్. సో మిల్క్ ఒకటేసారి హీట్ చేసుకోకుండా పచ్చి పాలని ఈ విధంగా నేను బాక్స్లో స్టోర్ చేసుకుంటా. సో ఎందుకంటే టీ అనేది ఫ్రెష్గా వస్తుంది. ఆల్రెడీ వేడి చేసిన పాలతో చేస్తే టీ అంత ఫ్రెష్గా అనిపించదు. సో అందుకే ఇట్లా స్టోర్ చేసుకుంటా. సో ఈ వాటర్ డిస్పెన్సర్లో మా పాప బాగా ఆడుతుంది, బయట నుంచి అన్నీ ఉల్కబోసి. సో అందుకని ఈ విధంగా బాటిల్స్లో పెట్టుకున్న ప్రజెంట్కి అయితే. సో ఇవన్నీ కూడా మసాలాలు. సో గరం మసాలా కానీ చాట్ మసాలా కానీ ఇట్లాంటివన్నీ ఇక్కడ స్టోర్ చేసుకుంటా. ఫ్లేవర్ అనేది పోతుంది బయట పెడితే కాబట్టి. సో ఇవి ఐస్ క్యూబ్స్ మనకి అనిపించినప్పుడు. సో ఈ ఐస్ ప్యాక్స్ వాడుతూ ఉంటాను నేను. సో ఇది చింతపండు. సో కలర్ బ్లాక్ అయిపోతుంది కాబట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. సో ఇవి క్యాలీఫ్లవర్ కాడలు. సో మనకి ఐరన్ డెఫిషియన్సీతో మనం బాధపడుతున్నప్పుడు ఈ క్యాలీఫ్లవర్ కాడల్ని మనము టీ లాగా చేసుకొని తాగితే చాలా మంచిది. సో అందుకని ఇలా స్టోర్ చేసుకున్నాం. సో ఇది చింతకాయ పప్పు. సో ఇది ఆమ్చూర్ పౌడరు, అప్పుడప్పుడు యూజ్ చేస్తుంటా. ఇవి లయన్ డేట్స్. సో కండా పౌడర్. సో మనం పిల్లలకి బూస్ట్ హార్లిక్స్ పాలలో కల్పించే బదులు ఇది కల్పించినట్టయితే పిల్లలకి చాలా హెల్దీ. సో ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, ఇవి మొత్తం 6 బాక్సెస్ వచ్చినాయి. నేను అమెజాన్లో 1 2 3 4 5 ఈ 6 బాక్సెస్ ఉన్నాయి కదా, ఒక బాక్స్ బయట ఉంది. 6 బాక్సెస్ ఉన్నాయి కదా, ఈ 6 బాక్సెస్ నేను అమెజాన్లో బుక్ చేసుకున్నా. అంటే నా ఫ్రిడ్జ్ పెద్దగా ఉంది కాబట్టి నేను సైజు కొంచెం పెద్దదే బుక్ చేసుకున్నా. సో అంటే మనం 1 kg 1/2 kg అట్లా వెజిటేబుల్స్ తెచ్చినప్పుడు చిన్న చిన్న బాక్సెస్లో అయితే కష్టమవుతుంది కాబట్టి పెద్ద బాక్సులు తీసుకున్నా. మీకు ఒకవేళ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, మీరు బుక్ చేసుకోండి. సో ఇది ఒక దానిలో మొత్తం గ్రీన్ లీవ్స్ ఆకుకూరలు, ఒక దానిలో రోజు జనరల్గా రోజు మార్నింగ్ జ్యూస్ తాగుతామని చెప్పిన కదా. సో క్యారెట్, బీట్రూట్ ఇట్లాంటివన్నీ కూడా ఈ బాక్స్లో ఉంటాయి. సో సౌండ్ వస్తుంది, ఒకసారి క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే మళ్ళీ పోతుంది. సో ఈ బాక్స్లో టమాటాలు ఉన్నాయి. టమాటాలు, పచ్చిమిర్చి జనరల్గా మనం ఎక్కువ యూజ్ చేస్తుంటాం కాబట్టి ఇవి 2 ఒక దగ్గర ఉంచుకున్నాం. సో ఇవన్నీ బెండకాయలు. సో ఈ బాక్సెస్లో నేను అడుగున ఒక పేపర్ వేసి పెట్టిన. టిష్యూ పేపర్ కానీ ఈ జనరల్ పేపర్ కానీ వేయచ్చు. దీనికంటే టిష్యూ పేపర్ చాలా మంచిది. నేను టిష్యూ పేపర్ లేదు, అయిపోయింది కాబట్టి ఈ పేపర్ వేసిన. సో ఇక్కడ అన్నీ కూడా స్టీల్ బాక్సెస్. అంటే పెరుగు, పాలు, ఏమన్నా కూరగాయలు అట్లా ఎక్కువైనవి ఉంటే ఇక్కడ పెట్టుకుంటా. జనరల్ సో ఇవి నిమ్మకాయలు. ఈ విధంగా నిమ్మకాయలు స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. సో ఇది కరివేపాకు. ఈ విధంగా స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు మనకు తాజాగా ఉంటుంది. టిష్యూ పేపర్ వేసి. సో ఇక్కడ ఏమున్నాయంటే మొలకలు ఉన్నాయి. అంటే మొలకలు మనకి డైలీ చేసుకోవడానికి టైం ఉండదు కాబట్టి ఈ విధంగా కింద అడుగున్న టిష్యూ పేపర్ వేసి ఈ విధంగా మొలకలు వేసి పెట్టుకుంటే మనకి 1 వీక్ దాకా మొలకలు నిల్వ ఉంటాయి. సో ఇది వచ్చి కరివేపాకు పౌడరు. నేను ఒక వీడియోలో చేసిన కదా కరివేపాకు పొడి, ఒక 2-3 డేస్లోనే అయిపోయిందండి. ఇది నువ్వుల చట్నీ. అంటే నువ్వుల పులిహోర కలుపుకోవచ్చు అనమాట మనకి టైం లేనప్పుడు. సో డైరెక్ట్ రైస్ చేసుకొని ఈ పేస్ట్, ఈ చట్నీని కలుపుకొని తిన్నట్టయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నువ్వులు చింతపండుతో చేసిన మా అమ్మకి నేర్పించింది, మా అమ్మ నాకు నేర్పించింది. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. సో నేను ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటా. సో పెరుగు అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా ఇట్లా స్టోర్ చేసుకుంటా, బయట పెట్టి పాడవుతుంది కాబట్టి. సో ఇది 5 minutes కన్నా ఎక్కువసేపు పెడితే అలారం వస్తుంది. సో క్లోజ్ చేసి. సో ఇది స్ప్రైట్. అంటే మేము అసలు తాగము. ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు, అంటే ఏదైనా ప్రిపేర్ చేయడానికి టైం లేనప్పుడు ఫాస్ట్గా తీసి ఇవ్వడం కోసం. సో ఇక్కడ దగ్గర నుంచి సో ఇక్కడ మ్యాంగోస్ ఉన్నాయి.
సో జనరల్గా ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ బాక్స్లో స్టోర్ చేసుకుంటా. ఇప్పుడైతే ప్రజెంట్ మ్యాంగోస్ ఉన్నాయి. ఇవి స్పేషియస్గా రావడం వల్ల నాకు ఎక్కువ ఐటమ్స్ స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పి నేను పెద్ద ఫ్రిడ్జ్ ప్రిఫర్ చేసిన. సో చిన్నది చాలా కంజెస్టెడ్ ఉంటుంది, మనం అన్నీ ఒకే దగ్గర కుక్కి పెట్టాల్సి వస్తుంది. సో దీనిలో అయితే స్పేషియస్గా పెట్టుకోవచ్చు. సో మనం ఫ్రిడ్జ్ పేరడానికి కారణం కూడా అదే, మనం ఫ్రిడ్జ్లో చిన్న ఫ్రిడ్జ్లో అన్నీ ఒకే దగ్గర స్పేస్ లేకుండా పెట్టేస్తుంటాం. ఆ విధంగా అయితే ఫ్రిడ్జ్ హీట్ అయితే వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఆన్లైన్లో యూట్యూబ్లో రివ్యూస్ కూడా చాలా చూసిన తర్వాతనే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో 2021లో తీసుకొచ్చినాము, మొన్న ఏం తీసుకురాలేదు. సో 74,000 ఎంతనో పడింది అప్పుడు. ఇక్కడ చూపించు. సో ఇక్కడ మనం టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు దీంట్లో. సో ఇది అనేది పైది అనేది ఫ్రిడ్జ్, కిందిది డీ ఫ్రిడ్జ్ టెంపరేచర్ అనమాట. ఇప్పుడు కిందిది 5 డిగ్రీ ఉంది, పైది 40 డిగ్రీ ఫారెన్ హీట్ ఉంది. సో ఇది కింద డీ ఫ్రిడ్జ్ అనమాట. సో ఇక్కడ ఐస్ క్రీమ్స్ కానీ అట్లాంటివి పెట్టుకోవచ్చు. సో ఇది ఐస్ క్యూబ్స్ బాక్స్. ఇదైతే చాలా స్పెషల్, నాకైతే చాలా బాగా నచ్చింది. సో మనం ఐస్ క్యూబ్స్ తయారు చేసుకోవచ్చు. జనరల్గా అయితే ఐస్ క్యూబ్స్ తీయడం కష్టమవుతుంది జనరల్ వాటిలో. సో ఈ విధంగా ఇప్పుడు అన్నామంటే మొత్తం కిందికి పడిపోతాయి ఐస్ క్యూబ్స్ అన్నీ కూడా. సో ఇక్కడ ఐస్ క్రీమ్స్ కానీ కుల్ఫీ అట్లాంటివి తయారు చేసుకున్నప్పుడు ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ కూడా గింజలు ధాన్యాలు అన్నీ కూడా బయట పెడితే పాడవుతున్నాయి. సో అందుకే ఇట్లా పెట్టుకున్నా. శనగలు, ఉలవలు, నల్ల నువ్వులు, బెబ్బర్లు, కొర్రలు, ఇట్లా అన్నీ కూడా సామాన్లు అన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నా. ఇక్కడ పెసళ్ళు, తర్వాత ఇవి కొబ్బర్లు, కొర్రలు, ఎండుమిర్చి, సో ఇవన్నీ కూడా ఇక్కడ స్టోర్ చేసి డీ ఫ్రిడ్జ్. సో దీన్ని మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకొని టెంపరేచర్ మనము డీ ఫ్రిడ్జ్ని జనరల్ ఫ్రిడ్జ్గా కూడా మార్చుకోవచ్చు, డీ ఫ్రిడ్జ్ అవసరం లేదనుకుంటే. వాటి వీడియో ఫ్రిడ్జ్ అయితే చాలా బాగా నచ్చింది. మీరు ఒకవేళ పెట్టుకోగలుగుతామా, ఎఫర్ట్ చేయగలుగుతామంటే తీసుకోవచ్చు. కొంచెం స్పేస్ కూడా ఎక్కువనే ఆక్యుపై చేస్తుంది ఇంట్లో స్పేస్. సో ఇది ఇవాళ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.